ఓం నమో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఓకే, హరే కృష్ణ. ఏదో డిస్టర్బెన్స్ అయింది. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ओम నమో नमो భగవతే वासुदेवाय। వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. హరే కృష్ణ. సో ఈరోజు శ్రీమద్ భాగవతము క్లాస్కి మీ అందరికీ కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం మంగళూరు కర్ణాటక తరపున స్వాగతం తెలియజేస్తున్నాము. మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 24వ అధ్యాయము కర్దమ ముని సన్యాసము అనేటువంటి అధ్యాయంలో ఉన్నాము. సో ఈరోజు 28వ శ్లోకం 24వ అధ్యాయంలోని 28వ శ్లోకాన్ని అవగాహనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇవి ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భావము మరియు భాష్యము ద్వారా దీన్ని అవగాహన చేసుకుంటాం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 24వ అధ్యాయము 28వ శ్లోకము. హరే కృష్ణ. ప్లీజ్ రిపీట్. బహుజన్మ విపక్యేన బహుజన్మ విపక్యేన బహుజన్మ విపక్యేన సమ్యయోగ సమాధినా సమ్యగ్యోగ సమాధినా బహుజన్మ విపక్వేన సమ్యగ్యోగ సమాధినా ద్రష్టుం యతంతే యతయః ద్రష్టుం యతంతే యతయః ద్రష్టుం యతంతే యతయః
द्रष्टुं यतन्ते यतयः द्रष्टुं यतन्ते यतयः द्रष्टुं यतन्ते यतयः शून्यागारेषु यत्पदम् शून्यागारेषु यत्पदम् शून्यागारेषु यत्पदम् शून्यागारेषु यत्पदम् शून्यागारेषु यत्पदम् शून्यागारेषु यत्पदम् द्रष्टुं यतन्ते यतयः शून्यागारेषु यत्पदम् द्रष्टुं यतन्ते यतयः शून्यागारेषु यत्पदम् हरे कृष्ण बहुजन्म विपक्वेन सम्यग्योगसमाधिना द्रष्टुं बहुजन्म यतन्ते यतयः सम्यग्योगसमाधिना बहुजन्म विपक्वेन सम्यग्योगसमाधिना द्रष्टुं यतन्ते यतयः शून्यागारेषु यत्पदम् माताजी प्रभुजी सदा विशालवती माताजी सदा हरे कृष्ण प्रभुजी। माताजी ओम नमो भगवते वासुदेवाय। बहुजन्म विपक्वेन सम्यग्योगसमाधिना द्रष्टुं यतन्ते यतयः शून्यागारेषु यत्पदम्। हरे कृष्ण प्रभु। हरे कृष्ण माताजी हरे कृष्ण शशिकला माता हरे कृष्ण प्रभुजी। हरे कृष्ण बहुजन्म विपक्वेन सम्यग्योगसमाधिना द्रष्टुं यदन्ते यतयः शून्यागारेषु यत्पदम्। धन्यवादाలు ప్రభు। हरे कृष्ण वंदिता माताजी हरे कृष्ण प्रभुजी। दैनोत्तरणं प्रभुजी। बहुजन्म विपक्वेन सम्यग्योगसमाधिना द्रष्टुं यतन्ते यतयः शून्यागारेषु यत्पदम्। हरे हरे कृष्ण। कृष्ण हरे प्रभुजी। कृष्ण हरे कृष्ण प्रभुजी। दंडवत प्रणाम। धन्यवाद बहुजन्म विपक्वेन सम्यग् योग समाधिना द्रष्टुं यतन्ते यतयः शून्यागारेषु यत्पदम्। हरे कृष्ण प्रभुजी। हरे कृष्ण प्रभु। हरे कृष्ण भवानी माताजी हाँ हरे कृष्ण। हाँ प्रभु बहुजन्म विभक्तेन सम्यग् समाधिनः द्रष्टुं यतन्ते यतयः शून्यगारेषु यत्पदम्। हरे कृष्ण हरे प्रभु। कृष्ण కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. प्रणाम सदा బహుజన్మ విపక్వేన సమ్యగ్ యోగ సమాధినా ద్రష్టుం యతంతే యతయః శూన్యాగారేషు యత్పదం. హరే హరే కృష్ణ. కృష్ణ ఓకే హరే కృష్ణ పదాల యొక్క అర్థాలు చూద్దాం హరే కృష్ణ బహు बहु बहु పెక్- పెక్కు పెక్కు జన్మ जन्म జన్మల పిదప జన్మల పిదప విపక్వేన విపక్వేన పరిపక్వత చెందిన పరిపక్వత చెందిన సమ్యక్ सम्यक् పూర్ణమగు పూర్ణమగు యోగ సమాధిన యోగ సమాధినా యోగ సమాధి చే योग సమాధిచే ద్రష్టుం ద్రష్టుం గాంచుటకు గాంచుటకు యతంతే యతంతే వారు యత్నింతురు వారు యత్నింతురు యతయః యతయః యోగులు యోగులు శూన్యాగారేషు శూన్యాగారేషు ఏకాంత ప్రదేశములయందు
ఏకాంత ప్రదేశముల యందు యత్ యత్ యవ్వాని యవ్వాని పదం 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 పదములను పాదములను 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 శ్రీకృష్ణ భావము పరిపక్వత ఇప్పుడు చేశారు చెందిన చూడు ఎవరో నేను యోగులు మాట్లాడి చెబుతాను వద్దు. హరే కృష్ణ పరిపక్వత చెందిన యోగులు బహుజన్మల పిదపయే దేవదేవుని పాదపద్మములను గాంచుటకు ఏకాంత ప్రదేశములందు పూర్ణమగు యోగ సమాధితో యత్నింతురు. హరే కృష్ణ ప్లీజ్ రిపీట్. పరిపక్వత చెందిన యోగులు యోగులు బహుజన్మల పిదపయే బహుజన్మల పిదపయే దేవదేవుని పాదపద్మములను దేవదేవుని పాదపద్మములను గాంచుటకు గాంచుటకు ఏకాంత ప్రదేశములందు ఏకాంత ప్రదేశములందు పూర్ణమగు పూర్ణమగు యోగ సమాధితో యత్నింతురు. యోగ సమాధితో యత్నింతురు. హరే కృష్ణ భాష్యము శ్రీల ప్రభుపాద్ కీ జై. యోగమును గూర్చిన కొన్ని ముఖ్య విషయములు ఇచ్చట పేర్కొనబడినవి. బహుజన్మ విపక్వేనా అనగా పలు జన్మల పరిపక్వమగు యోగ అభ్యాసము పిమ్మట అని భావము. ఇక సమ్యక్ యోగ సమాధిన అను పదమునకు యోగ విధానపు పూర్ణాభ్యాసముచే అని భావము. పూర్ణమగు యోగాభ్యాసం అనగా భక్తి యోగమే. భక్తి యోగమనేది అంటే దేవదేవుడగు శ్రీకృష్ణునికి శరణు నొందుట అంశమునకు రానిదే మనుజుని యోగాభ్యాసము పూర్ణము కాబోదు. ఇదే విషయము శ్రీమద్ భగవద్గీత యందు బహు నాం జన్మ నామంతే అనుచు స్థిరపరచబడినది. అనగా పలు జన్మల పిదప ఏ జ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞానమునందు పరిపక్వతను చెంది దేవదేవుడగు శ్రీకృష్ణుని శరణుజొచ్చును. కర్దమముని అదే వాక్యమును పునరుక్తి చేయుచున్నాడు. పెక్కు సంవత్సరములు మరియు పెక్కు జన్మల పూర్తి యోగాభ్యాసము పిమ్మటయే మనుజుడు దేవదేవుని పాదపద్మములను ఏకాంతమున గాంచగలడు. ఏవో కొన్ని ఆసనములు వేసినంతనే అతడు పూర్ణుడు కాజాలడు. పరిపక్వత చెందుటకు అతడు యోగమును దీర్ఘకాలము అంటే అనేక జన్మలు అభ్యసించవలెను. అంతియేగాక యోగి తన అభ్యాసమును ఏకాంత ప్రదేశమున నిర్వహింపవలెను. జన సమృద్ధమగు నగరమునందో లేక సార్వజనిక ఉద్యానవనమునందో యోగ కసరత్తులు చేయుచు కేవలము ధన వినిమయము చేసి తాను భగవంతుడునైతినని ఎవ్వరూ ప్రకటించుకొనజాలరు. నిజమునకు అది ఎంతయు వట్టి మోసమే. నిజమగు యోగము తన అభ్యాసమును ఏకాంత ప్రదేశమునందే నిర్వహింతురు. ఆ విధంగా వారు బహుజన్మల పిదప కృతకృత్యులు కాగలరు. అది కూడా భగవానునికి వారు శరణు నొందినప్పుడే. అదియే యోగం యొక్క పరిపూర్ణత అంటే యోగం యొక్క పరిపూర్ణత కాగలదు. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 3వ స్కందము 24వ అధ్యాయమైనటువంటి ఆ కర్దమ ముని సన్యాసము అనేటువంటి అధ్యాయంలో 28వ శ్లోకము. ఇక్కడ ఈ శ్లోకంలో ఆ కర్దమ ముని చెప్తూ ఉన్నటువంటి విషయాలను చెప్తున్నారు మైత్రేయుడు విదురుడితో. బహుజన్మ విపక్వేన సమ్యగ్యోగ సమాధినా ద్రష్టుం యతంతే యతః శూన్యాగారేషు యత్పదం. సో బహుజన్మ విపక్వేన అంటే అనేక జన్మల పరిపూర్ణ తత్వము తరువాత, అంటే అనేక జన్మలలో పరిపక్వము చెందిన తర్వాత, అంటే బహుజన్మల తరువాత అని చెప్తున్నటువంటి అంశం. అలాగే ఏమవుతుంది, అనేక జన్మల్లో పరిపూర్ణత సాధించిన తర్వాత ఇక్కడ సమ్యక్ అంటే పూర్ణమగును అనేటువంటి ఏంటదంటే ఆ యోగ సమాధిన, యోగ సమాధి చేత. సో ఇక్కడ అంటే చెప్తున్నారు పరిపక్వం చెందినటువంటి యోగులు అనేక జన్మల పిదప జన్మల పిదప ఆ దేవదేవుని పాదపద్మాలను గాంచుటకు వారు ఆ ఏకాంత ప్రదేశములయందు పూర్ణమగు యోగ సమాధితో ప్రయత్నిస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి ఈ శ్లోకంలో మనకి చెప్పబడుతూ ఉన్నటువంటి, అంటే ఆ పరిపక్వత చెందినటువంటి యోగులు బహుజన్మల పిదపయే ఆ దేవాది దేవుడైనటువంటి ఆ కృష్ణ భగవానుని యొక్క పాదపద్మాలని గాంచుటకు ఏకాంత ప్రదేశములందు ఆ ప్రదేశముల యందు పూర్ణమైనటువంటి యోగ సమాధితో ప్రయత్నం చేస్తారు అంటూ చెప్తున్నటువంటిది. సో ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నటువంటి అంశము యోగమును గురించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ పేర్కొనబడినవి అంటూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లోకంలో మనకి 2 ముఖ్యమైనటువంటి అంశాలను చెప్తూ ఉన్నారు. బహుజన్మ విపక్వేనా అంటే పలు జన్మల పరిపక్వమైనటువంటి యోగ అభ్యాసము పిదప చెప్తున్నటువంటి. అలాగే సమ్యక్ యోగ సమాధిన అనేటువంటిది, అంటే ఆ యోగ విధానము యొక్క పూర్ణ అభ్యాసము చేత, ఆ యోగ విధానం యొక్క సంపూర్ణమైనటువంటి అభ్యాసము చేత. మరి ఆ పూర్ణమైనటువంటి యోగ అభ్యాసము అంటే ఏమిటి అంటే భక్తి యోగము అని చెప్తూ ఉంటారు. సో సాధారణంగా మనకి కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, భక్తి యోగము ఇవన్నీ కూడా భిన్నమైనవిగా భావించి ఒక్కొక్క దాన్ని ఇది చేస్తూ ఉండేటువంటి విధానం కనిపిస్తూ ఉంటుంటుంది. కానీ వాస్తవానికి ఇక్కడ మనకి గురువులు చెప్తూ ఉన్నట్లుగా కర్మయోగాన్ని అభ్యాసించడం ద్వారా, కర్మయోగంలో పాల్గొనడం ద్వారా మనకి జ్ఞానం, అంటే ఆ విధంగా కర్మల్లో నిమగ్నమై ఉండడం ద్వారా జ్ఞానయోగాన్ని, అంటే జ్ఞానం లభిస్తుంది. జ్ఞాన యోగము ద్వారా ధ్యాన యోగము, మరి ఆ ధ్యాన యోగాన్ని సంపూర్ణంగా అనేక జన్మలు ఆచరించిన పిమ్మట ఆ భగవంతుని యొక్క పాదపద్మాలని
ఆశ్రయిస్తారు అనేటువంటి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆ ధ్యాన యోగం అనేక జన్మలు జరిపిన పిదప, బహు జన్మల పిదప ఆ దేవదేవుని పాదపద్మాలను ఆశ్రయిస్తారు. ఆ దేవదేవుని యొక్క పాదపద్మాల యందు శరణాగతులవుతారు అని చెప్తున్నారు. సో అదే ఆ భక్తి యోగం యొక్క అంతిమ లక్ష్యం. సో ఆ విధంగా ఒకదానితో ఒకటి, అంటే వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా, వివిధ ఆచరణల ద్వారా చివరికి అంతిమంగా ఆ భగవంతుని ఏకాంతంగా ఆ ఏకాంత ప్రదేశములందు ఆ భగవంతుణ్ణి పూర్ణమైనటువంటి యోగ సమాధితో, యోగము అంటే ఆ భగవంతునితో సంధానం చేసుకునేటువంటి విధానం. సో సంపూర్ణమైనటువంటి ఆ విధానంతో ఆ భగవంతునిలో సంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు బహుజన్మ విపక్వేన అనగా పలు జన్మల పరిపూర్ణమైనటువంటి యోగ అభ్యాసమును ఆచరించిన పిమ్మట అనే భావము అని చెప్తూ ఉన్నారు. అలాగే సమ్యక్ యోగ సమాధిన అంటే కూడా యోగ విధానపు సంపూర్ణమైనటువంటి ఆ పూర్ణ అభ్యాసము చేత అనే భావము. మరి పూర్ణమైనటువంటి యోగ అభ్యాసము అంటే భక్తి యోగమే అని చెప్తుంది. సో పూర్ణమైనటువంటి ఆ యోగ విధానం పూర్ణమైంది అంటే అది ఇక్కడ సంపూర్ణమైనటువంటి చివరికి ఆ పరిపూర్ణమైనటువంటి సమాధి స్థితిలోనికి వచ్చేటువంటి విధానంను ఇక్కడ ఆ భక్తి యోగమే అని చెప్తున్నారు. మరి ఆ భక్తి యోగం అనేది అంశముకు రానటువంటిది మనుజుడు యోగ అభ్యాసము పరిపూర్ణము కాదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే చివరికి ఆ భగవంతుని శరణుజొచ్చినదే సర్వం వాసుదేవమయం అనేటువంటి భావన రానటువంటి అంతవరకు కూడా ఆ యోగము పరిపూర్ణము కాబోదు అని చెప్తున్నారు. అంటే యోగం అనేది, అంటే ఆ భక్తి యోగం అనేటువంటి అంశము నీకు రాకుండా ఎవరు కూడా, అంటే కర్మయోగంలో కానీ జ్ఞానయోగము, ధ్యాన యోగము అనేటువంటి వివిధ రకాలైనటువంటి భక్తి అంగాలలో నిమగ్నమై ఉండి చివరికి ఆ భక్తి యోగము అనేటువంటి అంశములకు రాకుండా, అంటే సంపూర్ణమైనటువంటి యోగ సమాధితో ఆ భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించకుండా ఆ యోగ అభ్యాసము సంపూర్ణము కాబోదు అని చెప్తారు. సో ఇక్కడ మనకి ఆ విషయాన్ని శ్రీమద్ భగవద్గీత యందు ఉన్నటువంటి అంశాన్ని కూడా మనకి ఆయన శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ కోట్ చేస్తున్నది. బహునాం జన్మనామేనే అనుచు ఆయన ఆ స్థిరపడినటువంటి అంశాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. మరి ఆ భగవద్గీతలో 7వ అధ్యాయము 19వ శ్లోకంలో బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభ అంటూ ఆ భగవంతుడు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మరలా ఆ కర్దమముని కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి విషయంలో ఏంటి, ఇక్కడ మనకి బహుజన్మ విపక్వేనా సమ్యక్ యోగ సమాధిన అంటూ చెప్తున్నట్టు, అంటే అక్కడ భగవద్గీత యందు భగవంతుడు చెప్పినటువంటి అంశము. సో మరలా ఇక్కడ కర్దమముని కూడా అదే విధంగా అనేక జన్మల పిదప, సో భగవద్గీత యందు ఆ భగవంతుడు చెప్పినటువంటి అంశం బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభ అంటూ చెప్పినటువంటి దాంట్లో నిజానికి జ్ఞానంలో ఉన్నటువంటి వాడు, అంటే ఆ జ్ఞానయోగంలో నిమగ్నమైనటువంటి వాడు పలు జన్మ మృత్యువుల తరువాత నన్నే సర్వకారణములకు కారణుడనిగాను సర్వముగాను తెలుసుకొని నన్ను శరణుజొచ్చుతాడు అంటూ చెప్పినటువంటి, కానీ అటువంటి మహాత్ములు అతి దుర్లభము అంటూ చెప్పబడినటువంటి విషయం. ఎందుకంటే జీవుడు భక్తియుత సేవ చేస్తూ ఉంటేనే అనేక దివ్య అనుష్ఠాల తర్వాత అనేకమైనటువంటి ఆ జన్మల తర్వాత ఆ విధమైనటువంటి క్రియల ద్వారా ఆ దివ్యానుష్ఠంతో పరమపురుషుడే ఆధ్యాత్మిక అనుభూతి యొక్క
చర్మ లక్ష్యము అనేటువంటి విశుద్ధ దివ్యమైనటువంటి జ్ఞానంలో నెలకొంటాడు అని చెప్పబడేటువంటిది. సో కాబట్టి ఆ విధంగా అనేక జన్మలలో పరిపూర్ణమైనటువంటి యోగాభ్యాసం చేసినటువంటి వారు ఆ భగవంతుణ్ణి చివరకు ఆ భగవంతుని యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తారు అంటూ చెప్పబడినటువంటి అంశము మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నటువంటిది శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నటువంటి. అలాగే ఇంకా చెప్తారు, అనగా అంటే ఇక్కడ పలు జన్మల పెదపయ్యే జ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞానమునందు పరిపక్వత చెంది దేవదేవుడగు శ్రీకృష్ణుడికి శరణజొచ్చును అంటూ చెప్తున్నారు. కర్దమముని అదే వాక్యమును పునరుక్తి చేయుచున్నాడు. పెక్కు సంవత్సరములు మరియు పెక్కు జన్మల పూర్తి యోగ అభ్యాసము పిమ్మటయే మనుజుడు దేవదేవుని పాదపద్మములను ఏకాంతమున గాంచగలడు. సో కాబట్టి మనకి వివిధ యుగాలలో వివిధ రకాలైనటువంటి పద్ధతులు మనకి ఆ భగవంతుణ్ణి దరిచేరడానికి ఉన్నటువంటి అంశాలు చూస్తాం. సత్యయుగంలో ధ్యానము ద్వారా, ఎందుకంటే అప్పుడు ఆ అంటే ఆ మనుషుడి యొక్క జీవిత కాలము అనేక సంవత్సరాలు ఉంటుంది. మనకి ఆ భగవద్గీతలో కూడా భగవంతుడు ధ్యాన యోగాన్ని 6వ అధ్యాయంలో ధ్యాన యోగంలో బోధిస్తాడు. ఆ అష్టాంగ యోగ విధానాన్ని ఆయన తెలియచేస్తాడు. ఆ తెలియచేసేటువంటి క్రమంలో ఆయన అనేకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా అష్టాంగ యోగ విధానంలో 8 అంగాలను ఆయన తెలియచేసేటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ప్రత్యాహారణ, ధ్యానము, చివరికి సమాధి స్థితి. మరి ధ్యానము అంటే ఏదో శూన్యంలో చూస్తూ శూన్యం వైపు చూస్తూ చేసేటువంటి విధానం కాదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ధ్యానము అంటే ఆ విష్ణు భగవానుని మనస్సులో నిలుపుకోవడమే ధ్యానము. రూప సహితుడిగా ఆ భగవంతుణ్ణి మనసులో నిలుపుకోవడమే ధ్యానము అనేటువంటి విషయాన్ని చెప్తారు. సో ఆ విధంగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ప్రత్యాహార, సో ఇక ధ్యానం, చివరికి సమాధి స్థితి, పూర్తిగా తనను తాను ఆ భగవంతునికి సమర్పించుకునేటువంటి విధానం. ఆ విధంగా అలా భగవంతుణ్ణి ఆ విధంగా తనను తాను శరణాగతి అయినప్పుడే దాని యొక్క అది పరిపూర్ణమవుతుంది. అప్పుడు మాత్రమే ఆ భక్తుడు, ఆ యోగి పూర్ణుడు కాగలడు అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఆ పూర్ణము అంటే కూడా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అది భక్తి యోగమే అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అంటే పూర్ణమైనటువంటి యోగ అభ్యాసం ఎప్పుడు పూర్ణమవుతుంది అంటే అది ఆ భగవంతునికి శరణుజొచ్చినప్పుడే. అంటే భక్తి యోగమే, అది భక్తి యోగమే, ఆ భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించడమే అనేటువంటి అంశాన్ని చెప్తూ ఉంటుంటారు. అలాగే మనకి మరి ఆ కాలాలలో ఇండైరెక్ట్గా ఉండేటువంటి విధానం, ఎందుకంటే వివిధ పద్ధతుల ద్వారా ఇంతకుముందు చెప్పినట్లు యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, చివరికి ఏకాంత ప్రదేశంలోనికి వెళ్ళడము, ప్రాణాయామం చేయడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రించుకోవడము, ఆ తర్వాత ఇంద్రియాలను ఉపసంహరించుకోవడము, ఆ తర్వాత మనస్సును భగవంతుని పైన స్థిరపరచడము, ఇక చివరికి ధ్యానం చేస్తూ, అంటే మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు ఆ భగవంతుని పైన ఆ భగవంతుని యొక్క నామాలను స్మరిస్తూ, ఆ విష్ణు భగవాన్ని నామాలను స్మరిస్తూ ఇక చివరికి ఆ పరిపూర్ణమైనటువంటి స్థితి అని చెప్తాం. మరి ఇది ఇంత ఆ విధానాలు అన్నీ చెప్పిన తర్వాత అర్జునుడు ఆ ధ్యాన యోగంలో భగవద్గీత యందు బోధించినటువంటి ఆ ధ్యాన యోగంలో అర్జునుడు అంటాడు కృష్ణ భగవానుడితో, ఓ మధుసూదన, మనసు చంచలము అస్థిరము కనుక నీవు చెప్పినటువంటి సంగ్రహంగా చెప్పినటువంటి ఈ యోగ పద్ధతి నాకు అసాధ్యమైనదిగా, సహింపరానిదిగా కనిపిస్తుంది అంటూ
అర్జునుడే తిరస్కరించినటువంటి విధానం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇండైరెక్ట్‌గా వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మనసును స్థిరపరచుకోవడం అనేటువంటిది అది అసాధ్యంగా అనిపిస్తూ ఉంటుంది. చేయరానిదిగా అనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మరి అర్జునుడు సాధారణమైనటువంటి వాడేం కాదు. మనసుని స్థిరపరచుకోగలిగినటువంటి ఒక యోగి అర్జునుడు. ఎంతో నిబ్బరం కలిగి ఉన్నటువంటి వాడు. అటువంటి అర్జునుడే ఆ యోగ పద్ధతిని తిరస్కరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కలియుగంలో మరి మనకు అంత సమయము ఉండదు. సో కనుక నేరుగానే ఈ కలహాల కపట యుగంలో నేరుగా భక్తి యోగ విధానమే మనకి అందించబడింది. చైతన్య మహాప్రభువుల వారి యొక్క కరుణ ద్వారా నేరుగా భక్తి యోగం. సో ఇంతకుముందు చెప్పినట్లుగా వివిధ యుగాలలో వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా అంతిమంగా భక్తి యోగాన్ని చేరడం. కర్మయోగం కానివ్వండి, జ్ఞానయోగము, జ్ఞానయోగం ద్వారా ధ్యానం ద్వారా చివరికి భక్తి యోగం. మరి ఈ కలియుగంలో మనకున్నటువంటి సమయం చాలా తక్కువ. బహుజన్మలు ఎత్తి తిరిగి చేసేటువంటి అవకాశం లేదు. ఉన్నటువంటి 70-80 సంవత్సరాల సమయంలో 100 సంవత్సరాలు అంటాం, బట్ అది సాధారణంగా సాధ్యమేది కాదు. అంతకుముందు యుగాలలో వేల సంవత్సరాలు ఉండేది. సత్యయుగంలో దాదాపుగా 1,00,000 సంవత్సరాలు అని చెప్తారు. కాబట్టి అప్పుడు వివిధ పద్ధతుల ద్వారా పరిపూర్ణత అంటే ఇంకా అదృష్టం మనం నిజంగా వాస్తవానికి ఈ కలియుగంలో ఉన్నటువంటి మనం ఈ కలహాల యుగంలో ఉన్నప్పటికీ కూడా మానవులమైనటువంటి మనము అదృష్టవంతులుగానే చెప్పవచ్చు. ఎందుకంటే నేరుగానే భక్తి యోగంలో పాల్గొనేటువంటి విధానాన్ని మనకి చైతన్య మహాప్రభువుల వారు ఆ భగవంతుని యొక్క అవతారమైనటువంటి భక్తుడుగా వచ్చి ఆయన యొక్క కృప ద్వారా నేరుగా శ్రవణ కీర్తనాది స్మరణల ద్వారా ఆ భగవంతుణ్ణి నేరుగా భక్తి యోగంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఈ యుగంలో ఉంది మనకి. సో సత్యయుగంలో ధ్యానము, ఆ విధంగా ధ్యానం చేయడం అనేక ఒక్కొక్క దాంట్లో పరిపూర్ణతను సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ తర్వాత త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు చేయడము, తద్వారా చివరికి మరలా భక్తి యోగం. ఆ తర్వాత ద్వాపర యుగంలో మరి అర్జునుడు ఉన్నటువంటిది ద్వాపర యుగం, మనకంటే ఎంతో ఉన్నతమైనటువంటి యుగం. ఆ యుగంలోనే ఈ ధ్యానము సాధ్యం కాకపోవచ్చు కదా అని అర్జునుడు చెప్పినటువంటి విషయం. ఇంకా అర్జునుడు అంటాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఆయన ఎట్లా చెప్తాడంటే, ఓ కృష్ణ, మనస్సు చంచలము, కల్లోలితమైనది, మొండి పట్టుగలది కదా, మరి బలవత్తరమైనది కనుక దానిని లొంగ తీసుకోవడము. నువ్వు చెప్తున్నావే మనసును కేంద్రీకరించమని ధ్యానం చేయడం, మరి ఈ ధ్యాన యోగంలో ఆ మనస్సును లొంగ తీసుకోవడం అనేటువంటిది గాలిని అణచడం, ఎంతో ప్రబలమైనటువంటి గాలిని అణచడం కంటే ఎక్కువ కఠినమైనదని నేను భావిస్తున్నానయ్యా అంటూ ఆ అర్జునుడు చెప్పినటువంటిది. సో కనుక మరి ఈ కలియుగంలో మనకి ఎవరో ఎక్కడో ధ్యానం గురించి చెప్తూ భగవంతులమైనాము అనేటువంటిది అది వృధా ప్రాయసే అని చెప్తున్నారు. నేరుగా సరళ మార్గం భక్తి ఉన్నది. కాకపోతే మరలా అది చాలా సరళమైనది, చాలా కఠినమైనది కూడా అని చెప్తారు. ఎందుకంటే దానిపైన చేసేటువంటి ఇది మనకి ఆ భగవంతుణ్ణి ధ్యానించుకొని భగవంతుణ్ణి గుర్తుంచుకునేటువంటి విధానము మందమతులమైనటువంటి మనకి చాలా తక్కువ అవకాశం. సో లభించినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని సో భక్తిలో స్థిరమవుతూ ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ సో ఈ జన్మలోనే ఆ భగవంతుని యొక్క దివ్య ధామానికి చేరే విధంగా ప్రయత్నం చేయాలి అని కోరుకుందాం అందరం. సో అలాగే ఇంకా ఆయన చెప్తున్నారు ఇక్కడ, సో కర్దమముని కూడా అదే విషయాన్ని సో ఇక్కడ మనకి చెప్తున్నటువంటి అనేక జన్మల తర్వాత అంటే అనేకమైనటువంటి జన్మల పూర్తి యోగాభ్యాసము పిమ్మటే మానవుడు ఆ దేవదేవుని యొక్క పాదపద్మాలను ఏకాంతంగా గాంచగలుగుతాడు అని, ఏవో కొన్ని ఆసనాలు వేసినంత మాత్రాన అతడు పూర్ణుడు కాజాలడు అని, పరిపక్వత చెందుటకు అతడు
యోగమును దీర్ఘకాలం అనేక జన్మలు అభ్యసించవలెను అని, అంతేకాకుండా యోగి తన అభ్యాసమునకు ఇంకా భగవద్గీతలో మనకి చెప్పబడినట్టుగా యమ నియమ ఆసనం, ఆసనం ఎక్కడ ఏమని చెప్పారు? ఏకాంత ప్రదేశంలో ఉండాలి అని చెప్పారు. సో మరి ఆ విధంగా ఏకాంత ప్రదేశంలో నిర్వహించవలెను. అంతేకాని ఏదో నగరంలో మనం ఉన్న ఇంట్లలో కూర్చొని లేదా వనాలలో పార్కులలో కూర్చొని యోగ కసరత్తులు చేస్తూ చేసేటువంటిది అది కేవలము అది వాళ్ళను వాళ్ళు మోసం చేసుకునేటువంటి విషయమే అని చెప్తున్నారు. ఆ విధంగా చేయడం ధన వినిమయం చేస్తూ భగవంతుడినైతిని అంటూ ఎవరైనా ప్రకటించుకోజాలరు, అది మోసమే అవుతుంది అని చెప్తున్నారు. ఆ విధంగా చేసినట్లయితే అదంతా కూడా మోసమే అని చెప్తున్నారు. నిజమగు యోగులు తమ అభ్యాసమును ఏకాంత ప్రదేశమునందే నిర్వహిస్తారు. ఆ విధంగా వారు జన్మ జన్మల అంటే అనేకమైనటువంటి జన్మల పిదప దానిలో సిద్ధులు అంటే కృతకృత్యులు అవుతారు అని చెప్తున్నారు. అది కూడా ఎప్పుడు కృతకృత్యులు అవుతారు అంటే ఆ భగవంతునికి శరణజొచ్చినప్పుడే, ఆ భగవంతుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించినప్పుడే, ఏకాంత ప్రదేశములందు తమను తాను పూర్తిగా ఆ భగవంతునికి పూర్ణమగు యోగ సమాధితో ఆ భగవంతునికి శరణజొచ్చినప్పుడే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. అదే యోగం యొక్క పరిపూర్ణత. ఆ విధంగానే యోగము పరిపూర్ణత కాగలదు అంటూ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నటువంటిది. సో మరి ఇక్కడ కర్దముడు కూడా ఆ విధంగా ఆ భగవంతుడితో చెప్తూ ఉన్నారు. అనేక అనేక జన్మలలో పూర్ణత్వాన్ని సాధించిన పిమ్మట ఆ దేవదేవుని యొక్క పాదపద్మాలను గాంచుటకు ఏకాంత ప్రదేశములందు పూర్ణమైనటువంటి యోగ సమాధితో ప్రయత్నం చేస్తారు. భగవద్గీతలో చెప్పినట్లుగా అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నటువంటిది. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ.